జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఒకసారి టీడీపీ నాయకులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ దగ్గరికి వెళ్దాం. విజయభాస్కర్ గారు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జలహారతి అనే బంకచర్ల ప్రాజెక్టుకు సంబంధించింది ఈరోజు కేంద్ర ఏదైతే ఉన్నదో వారికి సంబంధించింది పర్యావరణ శాఖ ఈరోజు అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? ఇది ఒక ప్రొసీజర్ లో భాగంగా అంటే జూన్ 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖకి దరఖాస్తు పెట్టింది. మాకు పర్యావరణ అనుమతి కావాలని చెప్పి ROR పోతే అంటే రెఫరెన్స్ అది మన విధి విధానాలు ఖరారు చేయమని అందుకు దరఖాస్తు పెట్టింది. అయితే వాళ్ళు జూన్ 17 రివర్ వ్యాలీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు సంబంధించిన చైర్మన్ చక్రపాణి గారి అధ్యక్షతన సమావేశమై సుదీర్ఘంగా చర్చించి పోతే పర్యావరణ అనుమతి జారీ చేసే ముందు మీరు కేంద్ర జల సంఘాన్ని అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ని సంప్రదించండి. పోతే ఇందులో అంతర్రాష్ట్ర విషయాలు దాగున్నాయి. అదేవిధంగా వరద జలాల మీద ప్రాతిపదిక మీద వరద జలాల పునాది మీద మీరు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి తలపెట్టారు కాబట్టి ఆ వరద జలాల ఖచ్చితత్వాన్ని మీరు నిర్ధారించుకోండి. అంటే ఏ ఇయర్ ఏ సంవత్సరం ఏ వర్షపాతానికి సంబంధించినటువంటి వార్షిక సంవత్సరాలు ఉన్నాయి కదా, నీటిపారుదలకు సంబంధించి ఈ రెయిన్ ఈ వర్ష సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని వాటిని మీరు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి సగటు వరద నీటి ప్రవాహాన్ని ఒక అంచనాకి కేంద్ర జల సంఘం వచ్చిన తర్వాత అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించుకున్న తర్వాత పర్యావరణ అనుమతుల కోసం మా దగ్గరికి రండి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొసీజర్లో భాగంగా ఒకసారి మరలా పునఃపరిశీలించండి. ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే బాధ్యత అంతా సెంట్రల్ వాటర్ కమిషన్ది కాబట్టి ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి పోతే అవన్నీ పరిష్కారం అయిన తర్వాత మా దగ్గరికి రమ్మని వాళ్ళు చెప్పింది. అది చిన్న విషయం, మామూలు ప్రొసీజర్లో భాగం, అది రొటీన్ గా జరిగే విషయం. అది దానికి ఏం చేస్తున్నారంటే కొంతమంది దీన్ని రాజకీయంగా మేము ముందుగా స్టెప్ తీసుకున్నాం, ఇది మేము వ్యతిరేకించాం కాబట్టి కేంద్రం అక్కడ ఆపేసింది, లేదు మేమేమో ముందు స్టెప్ తీసుకున్నాం అని ఒక పార్టీ. ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో నెలకొన్న ఈ రాజకీయ కుమ్ములాటంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టుని మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుని అదేవిధంగా వరద జలాలు ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలవుతుంటే పోతే మానవాళికి ఉపయోగించుకోవడం మేలా లేకపోతే సముద్రం పాలు కావడం మంచిదా? ఒక్కసారిగా నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వాసులు ఒక్కసారిగా ఈ రాజకీయ పార్టీలు వెంటనే మేము ముందంటే ఈ ప్రాజెక్టుని అడ్డుకోవడానికి మేమే ముందు ప్రయత్నించాం ఇది మా విజయం అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మేము వరద జలాల ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి మా ప్రభుత్వం సంకల్పించింది. పోతే 2 కోట్ల మంది సుమారు రాయలసీమ ప్రాంతవాసులు ఉన్నారు. ఆ 2 కోట్ల మంది రాయలసీమ ప్రాంతవాసులకి పోతే సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అదేవిధంగా 400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, ఇవన్నీ ఈ 200 TMCల ఈ వాటర్ గోదావరి జలాలు వరద జలాల ద్వారా బనకచెర్ల ప్రాజెక్టుకి తీసుకెళ్తే ఈ విధంగా లబ్ధి పొందుతారు. సుమారు 3 లక్షల హెక్టార్లు కొత్తగా సాగులోకి వస్తాయి. 9.14 lakh హెక్టార్స్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ముందుగా నేను చెప్పినట్లు 20% 20 TMCల వాటర్ పారిశ్రామిక అవసరాలు కేటాయించవచ్చు. అదేవిధంగా 80 లక్షల ప్రజలు దాహార్తిని తీర్చొచ్చు. అదేవిధంగా దీనికి పారిశ్రామిక అవసరాలకి తీర్చొచ్చు. కాబట్టి ఇన్ని రకాల బహుళ ప్రయోజనాలు 400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుగా నిర్మించవచ్చు. కాబట్టి ఈ బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు నీరు అనవసరంగా సముద్రానికి పోయే బదులు మానవాళి ప్రయోజనాలకు ఉపయోగించుకుంటే బాగుంటుంది. మేము నికర జలాల విషయంలో వేలు పెట్టడం లేదు. అది బచావ్ ట్రిబ్యునల్ అవార్డుకి సంబంధించిన కేటాయింపులు అవి ఉన్నాయి. మేము వాటి జోలికి పోవటం లేదు. పోతే ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి ఇప్పుడు ఈ రోజు అక్కడి నుంచి సన్నగా గోదావరి బిగిన్స్ విత్ స్మాల్.
బట్ అది మధ్య మధ్యలో ఉపనదుల్ని అదేవిధంగా ఇంకా ఉపనదుల్ని కలుపుకుంటూ చివరికి తెలంగాణలో భద్రాచలం దగ్గరికి వచ్చేళ్ళకి మహా ఉగ్రరూపం దలిచి రాజమండ్రి ఆ పోలవరం పరిసర ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఇంకా ఆ ఉగ్రరూపం మరింత భారీగా పెరిగి అదేవిధంగా రాజమండ్రి దాటిన తర్వాత అది వశిష్ట, వైనతేయ, గౌతమిగా 3 పాయలుగా సముద్రంలో కలుస్తుంది కాబట్టి మరి ఆ గోదావరి ఉగ్ర రూపానికి దాని ఆగ్రహానికి పోతే ప్రతి సంవత్సరం పశు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, అదేవిధంగా పంట భూమిని మేట వేయడం, తద్వారా కోట్లాది రూపాయల నష్టాలు, మరో పక్క ప్రాణ నష్టాలు, పశువులు మూగజీవాల నష్టాలు జరుగుతుంది కాబట్టి వాటిని నివారించినట్టుగా ఉంటుంది. అదే విధంగా కరువు పీడిత, క్షామ పీడిత ప్రాంతమైనటువంటి ఆ రాయలసీమని ఆదుకున్నట్టుంటుంది. తద్వారా అక్కడ 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటాం. ఉన్న ఆయకట్టుని స్థిరీకరించడానికి మేము దాన్ని ఉపయోగించుకుంటాం. కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. సాగునీటి అవసరాలు కూడా దాహార్తి తీరుతుందనే ఉద్దేశంతో ఈ బృహత్ సంకల్పంతో మానవాళి ప్రయోజనాలకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు సముద్రానికి వృధాగా ఇప్పుడు తరతరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి గోదావరి ఏనాటిదో ఈ పావన గోదావరి, ఆ పావన గోదావరి నీటిని మానవాళికి ఉపయోగపడేలా ఉపయోగించాలనే సత్సంకల్పంతో మా కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో ఎవరు గెలుపు ఒకరిది, ఓటమి ఒకరిది కాదు. గెలుపోవటం ఎందుకంటే పోతే ఇక్కడ స్థానిక రాజకీయాలు ఉంటే మీరు కొట్లాడుకోవచ్చు, మేము అందులో వేలు పెట్టాం. మాకు 2 కళ్ళ సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది. మాకు తెలుగు జాతి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డును పుట్టింది. పోతే తెలుగు జాతి ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఆంధ్రవాడ పార్టీ అని తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారు. మరి జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ పుట్టిందండి? అది మన సొంత పార్టీయా? మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీయా? అదే విధంగా ఇంకా చాలా జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇవన్నీ మరి ఒక తెలుగు వారి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, తెలుగు ప్రజల సంపన్నుల్ని చేయడానికి, తెలుగు జాతి సర్వముఖ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడితే ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రవాడ పార్టీ అని చెప్పేసి విజయభాస్కర్ గారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని మీద విజయభాస్కర్ గారు ఇప్పుడు మనకు సంబంధించింది బనకచర్లతో ఎవరికి జాతీయ పార్టీని ఆలింగనం చేసుకుంటారు. తెలుగు జాతి సమైక్యత కోసం విజయభాస్కర్ గారు సుసంపన్నం చేయడానికి పాటుపడే ఈ తెలుగుదేశం పార్టీని ఆంధ్రవాడ పార్టీ అని, ఆంధ్రవాడ దొంగలని, ముద్రేస్తున్నారు. విజయభాస్కర్ గారు ఇది ఈ రోజు ఇప్పుడు మనం విజయభాస్కర్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని విచారించాల్సి, ఆంధ్ర అనే పదాన్ని తొలగించాలి. విజయభాస్కర్ గారు బహుముఖ పండితులుగా ఉన్నటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం విజయభాస్కర్ గారు సాంఘిక చరిత్రని ఆంధ్ర అనే పదంతోనే సురవరం ప్రతాప్ రెడ్డి విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం కల్పిస్తారా? విజయభాస్కర్ గారు ప్రస్తుతం మనం రాజకీయంగా చర్చిస్తలేం, టెక్నికాలిటీ